టైగర్ వచ్చేసిందక్క. అవును, ఇంతకీ ఏం చేస్తా ఉంటావు? నేనా సెల్ఫ్ మోటివేషన్ స్పీచెస్ ఇస్తా. ఓ గుడ్ గుడ్. ఒక్క నిమిషం, మా చిట్టిగాడు ఎడిటింగ్ పులిహోర చేసేలా ఉన్నాడు. అసలే ఆ స్టఫ్ అంతా మీమర్కి పంపాలి, ఓకేనా? ఓకే సరే సరే వెళ్ళండి. ఎంపిలా గా మీమర్ దోస్తా ఏమన్నా కత్తుందా? ఏమో తెలియదు. దోస్తానేనా లవ్ గివేమనుందా? అట్లేం లేదు, కానీ ఉండొచ్చు, కలగొచ్చు, పుట్టొచ్చు, ఏమో. ఓరి నిమిషాలో చైత్ర. సిగ్గులేదారా నీకు? మరి అదేంటో. అంటే మా ఇంట్లో లేడీస్ లేరురా. మరి మా ఇంట్లో అబ్బాయిలు లేరు బాయ్యా. హరి హరి నేను కొంటే చూపు ఏరా చూస్తే ఈ పనులను నువ్వు చేస్తున్నావు, మీ అక్కెక్కడా? అంగప్పారు. హరి 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 అయ్యి బాబోయ్, మీరు యోగా కూడా చేస్తారా? అంటే అప్పుడప్పుడు బద్ధకానికి బానిస అవ్వకూడదని. నైస్ నైస్ నైస్. సేమ్ మీలానే మావాడు కూడా చైత్ర యోగాసనాలు చాలా బాగా వేస్తాడు. ఇదేదో తేడాగా ఉంది. అవునా? కావాలంటే చూడండి ఒంటికాలాసనం ఎంత బాగా వేస్తాడో. ఒంటికాలాసనమా? మా వాడికి తెలుసు, చాలా ప్రొఫెషనల్ కదా యోగాలో. నిజమా? అరే ప్లీజ్ రా. వెయ్యిరా. ఆసనం 30 నిమిషాలు కాకపోయినా ఓ 10 నిమిషాలు చైత్ర చూసి నేర్చుకుంటుంది. అరే వెయ్యి బాసు, నేను చూడాలి. నీ అబ్బా ఏంద్రా నువ్వు చూసేది? ఐ సీ. అరే చిట్టి, మనకి ఈరోజు స్కెడ్యూల్ ఏంద్రా? ఈరోజు మన షెడ్యూలా 10:30 తమ్నెల్ రెడీ చేయాలి, 11 తమ్ముడు వాళ్ళకి కాల్ చేయాలి, 12 నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టాలి, నేను తినాలి. సారీ అక్క, టంగ్ స్లిప్ అయింది. 1కి ఎడిట్ చేయాలి, 4కి నువ్వు ఎవరినో కలవాలన్నావు, కానీ కష్టం, సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అయింది, ఎడిట్ కష్టం. మా వాడి సిస్టమ్ ఉందిగా, వాడుకోండి పర్లేదు. మీకు ఓకేనా బాలుగారు? పర్లేదండి. అయితే ఒకసారి చూద్దాం పదరా. సరే అక్క. అమ్మో, ఇప్పుడు ఇలా సిస్టమ్ చూస్తే నేనే మెంబర్ అనే విషయం తెలిసిపోతుంది. రే బాలు, ఆసనం వేసి మధ్యలో వదిలేస్తే మీ గురువులను శిక్షించరారా? చెయ్యి బాగా చెయ్యి. అరే టాయిలెట్ వస్తుందిరా. మరి నాతో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది. రే చిట్టి, అక్క ఒకసారి చూడరా. సరే అక్క. వీడేంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు? కొంప తీసి దొరికిపోయానే ఏంటి? ఓకే అక్క. ఓకేరా, తమ్నేల్స్ అండ్ తమిళంతో మాట్లాడాలి. వస్తావా? నేను వెళ్తున్నా. సరే అక్క.
ఏంటి బాసు అంత కంగారు పడ్డావు? సిస్టంలో ఏమున్నాయి? చెప్పా రావాలన్న కాల్ చేద్దాం. హలో తమడా రావనన్నానా? హలో 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 రే ఏంట్రా వాచ్వాడు ఇంకా వెళ్ళే? అమ్మా ఎవరమ్మా? అన్నా అన్న నేనన్నా చైత్ర. అమ్మా ఇవన్నీ నా వల్ల కదమ్మా, వీళ్ళు నన్ను చంపేస్తున్నారు. నువ్వు ఆ మను అన్నకు కాల్ చేయి. సరే అన్న. హలో మను అన్న. హలో ఎవరు? అన్నా నేనన్నా చైత్ర, మొన్న 2 days కిందట మాట్లాడినా కదా. ఈ ఫోన్లో గిల్లు అంటే నా వల్ల కాదమ్మా, ఏమైనా ఉంటే గ్రూప్లో మెసేజ్ చేయి. అన్నా నేనన్నా చైత్ర సిరివెన్నెలా. ఓ యూట్యూబ్ పిల్ల నువ్వా? సార్ బిజీ ఉన్నారు, ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. ఓకే అన్నా. మనం కలవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది, కానీ ఈసారి ఖచ్చితంగా మనం కలుస్తున్నాం at 4 PM. సెండ్. రే చిట్టి, ఈరోజు తమ్నేల్ ఎడిటింగ్ అంత జల్దీ ఫినిష్ చేసారా? సారీ అక్క, బిర్యానీ ఎఫెక్ట్. దా. అన్న తమ్ముళ్ళిద్దరూ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే. ఏదో ఆడపిల్లకి సంసారం అండి, ఇలా ఇలా కానిచ్చేస్తున్నాం. మీరు మీ మీరు మీ editing పని ఎడిటింగ్ పని చేసుకోండి. చేసుకోండి. సరే అరే ఆ జయగాడికి తమ్నేలు పంపినావా? పంపించానక్క. రేయ్ వాడితో కొంచెం టచ్లో ఉండు. ఆ జయగాడు ఇస్తా అంటాడు, లాస్ట్లో కంగారు చేస్తాడు. అయినా బాగా చేస్తాడు కదక్క మనోడు. కానీ అరే రే రే అక్కడ 100 డైలాగ్ పడగానే వర్షం పడాలరా లైట్గా. అక్క నేను విఎఫ్ఎక్స్ డిజైనర్ కాదక్క, ఏదో నార్మల్ ఎడిటర్ అక్క. సరే కానీ అరే ఇక్కడ హీరో ఫ్లాష్ కట్లు పడాలరా. ఎందుకక్క? అరే చిట్టి, ఎప్పుడూ పక్కనే ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ కంఫర్ట్ని మిస్ అయ్యి ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యి లవ్కి దారి తీసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలకి చిన్న బీజియం వేసి కొన్ని ఫ్లాష్ కట్లు వేసినామనుకో, ఆ సీన్ హిట్రా చిట్టి, నేను చెప్తాను గాని. రే ఈరోజు నువ్వే ప్లేట్లు కడగలరా? సరేరా చిట్టి, నేను బయటకు వెళ్ళేసి వస్తా. నేను నువ్వు ఎడిటింగ్ చేసుకోరా, నేను బాలు బయటకు వెళ్ళేసి వస్తాం. సరేనా? బాయ్. వెళ్దామా బాలు? సరే. నువ్వు డ్రైవింగా? నన్ను ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ ఒకే చోట ఆపేయవు కదా. మిమ్మల్ని జీవితంలో ముందు తీసుకెళ్లే బాధ్యత నాది, మీరెక్కండి. వెళ్దామా?
ఓకే అండి. ఏంటండి ఇక్కడ తీసుకొచ్చారు? The number you're calling is currently switched off. Please try later. నాకు కావాల్సిన వ్యక్తిని కలుద్దాం అనుకున్నా, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లాస్ట్ టైం ఇదే పార్క్ రోడ్ అన్నాడు. ఇప్పుడు వెళ్తే పక్కగా ఇక్కడే ఉంటాడు, వెతకాలి. సరే అండి. ఓయ్, హా, వాడేమైనా పాతాళ భైరవి మూవీలో మాంత్రికుడు అనుకున్నావా? మెడలో నిమ్మకాయలు, తాయెత్తులు, పుర్రలు వేసుకొని తిరగానికి ఎలా గుర్తుపడతాం? నాకు తెలీదు, వెతకాలి, పద. హే, వాడేనా? ఏమో. ఆ, సరేదా. ఆ, చాయ్ సమోసా? అర్థం కాలేదు. చాయ్ సమోసా బయట దొరుకుతుంది అనుకుంటా. ఆ, మీరు మీమరా? చిచ్చి, పోయి ఆ పని పడలేనలతో కంపేర్ చేస్తారేంటండి? ఓ బై ద వే, మై నేమ్ ఇస్ రవి, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మిమ్మల్ని చూస్తున్నది ఎక్సైట్మెంట్ ఎదుగుతున్నట్టున్నారు. మీ కళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళు చేసే పనులకి వాళ్ళు ఇచ్చే బిల్డప్లకి అసలు సంబంధమే ఉండదు. బీటెక్లు చదివేసి, డిగ్రీలు చదివేసి, ఖాళీగా ఉంటూ 6 సెకండ్లో ఏదో పోస్ట్ చేసేసి 4 అక్షరాలు రాసేసి కామెంట్లు కొట్టుకుంటూ బ్లడీ హ్యూమన్ లైఫ్. చి, అన్ప్రొఫెషనల్ హ్యూమన్స్. నాకా లైఫ్ వద్దు. ఏరా, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీ గుడ్లు పీకేస్తా. నీకు మీమస్ అంటే అంత చీప్ అయిపోయారా? ఏరా, పొద్దున్న నుంచి రాత్రి వరకు, గుళ్ళో నుంచి దేవుడి వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకు, ఉన్న వాళ్ళ నుంచి లేని వాళ్ళ వరకు, కుళ్ళ మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ మాకు వచ్చిరని చదువుల్లో నచ్చిన జాబ్ రాక, వచ్చిన జాబ్ చేయలేక వదిలేసి, ఉప్పల్ బాలు నుంచి సుఖీబాబు వరకు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళని ఫేమస్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంటే సమాజంలో ఉన్న కష్టాలు, ఇంట్లో ఉన్న బాధలు ముందే గ్రహించి కన్న తల్లి చీ అంటున్న, పిల్లించే మామ పోరా అంటున్న ఆ బాధను మొత్తం దగ్గర మింగుకొని జనాల్లోకి వచ్చి మీమ్స్ చేసి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటే మావి నీచమైన బ్రతుకులా. నీ అబ్బా, ఒక్కసారి మీ సాఫ్ట్వేర్ కొలీగ్స్ని అడుగు, మేమిచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్తారు. ఒకసారి మేము గురించి చెప్పు. ఏమన్నాను బ్రో? సారీ బ్రో. అమ్మో, దొరికిపోతానేమో. చెప్తే షాక్ అవ్వకు. ఏంటి బిందు, జాబ్ చూసావా? వీడొకడు ఎప్పుడు నాన్ సింక్లో ఉంటాడు. ఎక్కడ బిందు? ఏ గ్యారేజ్? ఏ ఆపరా బాబు, షాక్ అవ్వకు. రాజుగారు, పెళ్లి చేసుకుందామా?